రాష్ట్రంపై పంజా విసిరిన మొంతా తుపానుతో జరిగిన నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని రాబట్టుకోవాల్సి ఉందన్న సీఎం అలసత్వం వహించిన అధికారులపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. ప్రాణ నష్టానికి 10 లక్షలు, ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాధితుల్లో కలిసి బాసటగా ఉంటారని భరోసా ఇచ్చారు. మోంతా తుపాను సృష్టించిన బీభత్సంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఏరియల్ సర్వే, క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. వానలు, వరదలతో ప్రాణ నష్టం జరిగిన కుటుంబాలకు 10 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని రేవంత్ ప్రకటించారు. పంట నష్టానికి ఎకరానికి 10,000, ఇళ్లు మునిగిన వారికి 15,000 చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పంట, పశు సంపద, ప్రాణ నష్టం సహా దెబ్బతిన్న రోడ్లు, మౌలిక సదుపాయాల వివరాలు సమగ్రంగా సేకరించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. కేంద్రం నుంచి రాబట్టుకోవలసిన నిధులను వదిలిపెట్టబోమన్న సీఎం అలసత్వం వహించే అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన ప్రతి రూపాయిని రాబట్టుకుంటుంది. మన దగ్గర నిధులు ఉన్నాయి, మనము ధనిక రాష్ట్రం అని చెప్పి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధులను తెచ్చుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు. కాబట్టి ఎంత డ్యామేజ్ అయితే అంత కంప్లీట్ గా అసెస్ చేయాలి. బ్రిడ్జ్లు, అక్కడక్కడ లోకాస్ వేలు, ఇప్పుడు చూస్తే 100 ఫీట్ రోడ్లే కొట్టుకొని పోయినాయి. సో మీరు టెంపరీ రిలీఫ్ల కోసమే లేకపోతే టెంపరీ రెస్టరేషన్ కోసం మీరు అసెస్మెంట్ చేయకండి. మీరు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇందులో మీరు నివేదికలు సిద్ధం చేయండి. ఎంతైతే అంత తీసుకొచ్చుకొని మిగతాది ఏదైనా ఉంటే ప్లస్ మీకున్న వరంగల్ చుట్టూతో ఉన్న చెరువులన్నిటిని కూడా చేసుకొని ఇంటేక్ అవుట్ఫ్లోలు ఇన్ఫ్లోలు అని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత వస్తుంది ఏమవుతుంది అనేది కూడా మీకు ఒక అసెస్మెంట్ ఉండాలి. అసెస్మెంట్ ఉండాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళని మీ పరిగణలోకి తీసుకోవాలి. ఖచ్చితంగా అధికారులు కోఆర్డినేషన్ ఉండాల్సిందే. గుడిసెలు కోల్పోయిన పేదలకు నియోజకవర్గ కోటాతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ఆలోచిస్తామన్నారు. స్మార్ట్ సిటీ నిధులను సగం ఖర్చు చేసి వదిలేశారన్న సీఎం మిగిలిన పనులపైన నివేదిక రూపొందించాలన్నారు. ప్రత్యేకంగా బడ్జెట్ ఇచ్చి వరంగల్ మీద దృష్టి పెడతామన్నారు. త్వరలోనే హైదరాబాద్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో మరో సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. నాలాలు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సీఎం స్పష్టమైన నిర్దేశం ఇచ్చారు. అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే నాలాలు ఉన్నాయో చెరువులకు వెళ్లడానికి, వాటిని ఎక్కడైతే బాటిల్ నెక్స్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే. ఎంత వారున్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. కబ్జాలు పెట్టేటోళ్ళు 10 మంది ఉంటే ఈ 10 మంది వల్ల 10,000 ఇల్లు కాలనీలలో నీట మునుగుతుంది. వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించిందంతా టీవీలు, ఫ్రిడ్జ్లు, మంచాలు, పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, వాళ్ళ సంపద మొత్తం నీళ్ళలో మునుగుతుంది. మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము. కాబట్టి దయచేసి ఈ విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి తుపానుతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏకధాటి వానకు చిగురుటాకులా వణికిపోయిన హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి విహంగ వీక్షణం ద్వారా నష్టాన్ని అంచనా వేశారు. వరద గుప్పెట్లో నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఓరుగల్లు బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. హుస్నాబాద్ నుంచి ఏరియల్ వ్యూ అనంతరం హనుమకొండ చేరుకున్న సీఎం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. సమ్మయ్యనగర్, పోతననగర్, కాపువాడలో దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లను పరిశీలించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుతో కలిసి దెబ్బతిన్న నాలాలు పరిశీలించారు. గుడిసెలన్నీ కలియ తిరుగుతూ ముంపువాసుల సమస్యలు తెలుసుకున్నారు. బాధితులు వినతిపత్రాలు అందించగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దెబ్బతిన్న నాలాలను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో వరదలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. వరదలతో జరిగిన నష్టంపై అధికారులతో సమీక్షించారు. తదుపరి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.